అది వినటం వల్ల మీకు ఆనందం కలగటం లేదా? అయితే చూడండి, జై కిసాన్ నవరత్న నానో శక్తి, నానో డిఏపి వాడితే పంటల్లో అసలైన తేడా ఎలా కనిపిస్తుందో. నానో డిఏపి గురించి మీరు బహుశా చాలానే వినుంటారు, కానీ ప్రశ్న ఏమిటంటే నిజంగా తేడా కనిపిస్తుందా? అయితే జవాబు అవును. మరి మీకు తెలుసా ఎలా తేడా కనిపిస్తుంది? మొదటిది ఆకుపచ్చదనంలో తేడా. నానో డిఏపి వాడిన 4 రోజుల్లోనే ఆకులు ముదురు ఆకుపచ్చగా నిటారుగా కనిపించడం మొదలవుతుంది. రెండవది ఎక్కువ టిల్లర్స్. గోధుమ, వరి మరి చెరకు పంటల్లో టిల్లర్స్ సంఖ్యలో 25-30% వరకు పెరుగుదల కనిపిస్తుంది. మూడవది పంటలో సమానమైన వృద్ధి. నానో స్ప్రే చేసిన తర్వాత మొక్కలు ఒకే వరుసలో ఎదుగుతాయి. నాలుగవది రూట్ జోన్ బలంగా మారడం. రూట్ డిప్పింగ్ వల్ల మొక్కలు స్ట్రెస్ రెసిలియంట్ అవుతాయి మరియు ట్రాన్స్ప్లాంట్ షాక్ అనేది జరగదు. అంటే మూలాలను మారిన తర్వాత కూడా తనపై వచ్చిన స్ట్రెస్ను తట్టుకునే శక్తి మొక్కల్లో ఉంటుంది. దేశమంతటా విభిన్న అగ్రోక్లైమాటిక్ జోన్స్లో ICAR, KVK మరియు రైతు సమూహాలతో కలిసి ఈ టెస్టులు నిర్వహించబడ్డాయి. ఫలితంగా 10-15% వరకు అధిక ఉత్పత్తి, బరువైన గింజలు, బలమైన కొమ్మలు మరియు కోతకు సరైన సమయంలో పంట సిద్ధంగా ఉండటం జరిగింది. నానో డిఏపి వల్ల తేడా పలుకులో కాదు, పొలంలో కనిపిస్తుంది, చేతిలో తూచవచ్చు, జేబులో తెలుస్తుంది. నమస్తే, నా పేరు మహేంద్ర మిశ్రా. నేను గ్రామం నవనేర్, పోస్ట్ బరేలియా, జిల్లా సీతాపూర్కి నివాసిని. నా వద్ద సుమారు 20 ఎకరాల భూమి ఉంది. అందులో దాదాపు 6 ఎకరాల్లో గోధుమలు వేశాను. ఈ గోధుమల ప్లాట్లో మేము నానో శక్తి డిఏపి వాడాము. మొదట విత్తనంతో కలిపి 1 కిలోకి 5 ml మోతాదులో వేశాము. ఇది 2 ఎకరాల ప్లాట్. దాంతో చాలా బాగా మొలకెత్తింది. నిల్వ కూడా బాగా వచ్చింది. తరువాత 25-30 రోజుల తర్వాత నీరు పెట్టాము. ఆ తరువాత నానో డిఏపితో స్ప్రే చేశాము. ఇది 2 ఎకరాల ప్లాట్. ఇందులో 2 బాటిళ్లతో స్ప్రే చేశాము. ఈ స్ప్రే కోసం మాకు జై కిసాన్ జంక్షన్ నుండి డ్రోన్ వచ్చింది. అక్కడ నుండి డ్రోన్ తీసుకువచ్చి స్ప్రే చేశాము. ఈ వీడియోను ఆ రైతుతో షేర్ చేయండి. అతను చెప్తాడు, అసలు చూపించండి, అప్పుడు నమ్ముతాను. ఇప్పుడు జవాబు చూడండి కూడా, తూచండి కూడా. ఎందుకంటే నానో డిఏపి ఇప్పటికే ప్రతి పొలంలో తేడా చూపించిందే. आपकी मुस्कान जय किसान।